విశ్వనగరం హైదరాబాద్లో భూములకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగర శివారు ప్రాంతాల్లో కన్నా ఐటీ హబ్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోకాపేటలో ఎకరం 100 కోట్ల రికార్డు ధర పలికినప్పుడే భాగ్యనగరం రియల్ ఎస్టేట్ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. తాజాగా గ్రేటర్ సిటీలో ఇంటి స్థలాలకు ఉన్న డిమాండ్ మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఇంటి స్థలాలకు రికార్డు ధరలు పలికాయి. హౌసింగ్ బోర్డ్ ఈ వేలంలో రేవంత్ సర్కార్కు సుమారు 141 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కేపీహెచ్పీలో హౌసింగ్ బోర్డు వేలం 198 గజాల నుంచి 987 గజాల స్థలాల వేలం. చదరపు గజం 2.98 లక్షల రికార్డు ధర. కేపీహెచ్బీ హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకొని హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలను వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ కాలనీలో 18 ఇళ్ల స్థలాలకు నిర్వహించిన వేలంలో మొత్తం 87 మంది పాల్గొన్నారు. 198 గజాల నుంచి 987 గజాల విస్తీర్ణం వరకున్న ఇంటి స్థలాలకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించింది. ఈ వేలంతో 150 కోట్ల రూపాయల రాబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా మొత్తం 6,236.33 గజాలకు 141.36 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ స్థాయిలో ధరలు రావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కేపీహెచ్బీ కాలనీలో నిర్వహించిన వేలంలో అత్యధికంగా చదరపు గజం 2.98 లక్షల ధర పలికింది. ముందుగా 7వ ఫేజ్లోని 4 వరుస స్థలాలకు వేలం నిర్వహించారు. అక్కడ కనీస ధర చదరపు అడుగుకు 1.25 లక్షలు ఉండగా చదరపు గజానికి 2 లక్షలకు పైగా ధర పలికింది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే మలుపులోని ఎంఐజీ ఫ్లాట్కు అత్యధికంగా ధర పలికింది. ఇక్కడ గజానికి 2.98 లక్షలు వచ్చింది. ఆ తర్వాత చదరపు గజానికి కనీస ధర 1.5 లక్షలతో వేలం నిర్వహించిన స్థలాలకు అదే స్థాయిలో రికార్డు స్థాయిలో ధరలు దక్కాయి. ఈ వేలంలో అత్యధికంగా 2.98 లక్షలు లభించగా అత్యల్పంగా 1.70 లక్షల ధర పలికింది.